కార్తీక పురాణము 20వ అధ్యాయము. పురంజయుడు దురాచారుడగుట. ఓ జనక మహారాజా, చాతుర్మాస వ్రత ప్రభావము వినిన పిమ్మట వశిష్ఠునితో, గురువర్య, కార్తీక మాస మహత్యమును ఇంకను వినవలెనని కోరిక కలుగుచున్నది. ఈ వ్రత మహత్యమును ఇంకను విశేషములు గలవా అను సంశయం కూడా కలుగుతున్నది. ఈ నా సంశయము నివారణ కొరకు మరిన్ని ఉదాహరణలు వినిపించి నన్ను కృతార్థునిగా చేయండి అని అన్నారు. ఆ మాటలకు వశిష్ఠుల వారు మహాహాసముతో, ఓ రాజా, కార్తీక మహత్యము గురించి అగస్త్య మహామునికి, అత్రి మహామునికి జరిగిన ప్రసంగం ఒకటి కలదు. దానిని వివరించెదను, ఆలకించమని ఆ కథా విధానమును ఇట్లు వివరించాను. పూర్వమొకప్పుడు అగస్త్య మహర్షి అత్రి మహర్షిని గాంచి, ఓ అత్రిముని, నీవు విష్ణువు అంశయందు పుట్టినావు. కార్తీక మాస మహత్యము నీకు అమూలాగ్రహము తెలియను కాన దానిని నాకు వివరింపుము అని కోరెను. అంత అత్రి మహాముని, కుంభసంభవ, నీవడిగిన ప్రశ్న వాసుదేవునికి ప్రీతికరమగుటచే ఉత్తమమైనది. కార్తీక మాసముతో సమానమగు మాసము, వేదములతో సమానమగు శాస్త్రము, ఆరోగ్య సంపదకు సాటియగు సంపద లేదు. అటులనే శ్రీమన్నారాయణ కంటే వేరు దేవుడు లేడు. ఏ మానవుడైనను కార్తీక మాసమున నదిలో స్నానము చేసినను, శివకేశవుల ఆలయమందు దీపారాధన చేసినను, లేక దీపదానము చేసినను కలుగు ఫలితము అపారము. ఇందుకొక ఇతిహాసమున్నది, చెప్పెదను వినుము. త్రేతాయుగమున పురంజయుడను సూర్యవంశపు రాజు అయోధ్య నగరమును రాజధానిగా చేసుకుని రాజ్యమేలుచుండెను. అతడు సమస్త శాస్త్రములు చదివి పట్టాభిషిక్తుడై న్యాయముగా రాజ్యపాలన చేసెను. ప్రజలకు ఎట్టి ఆపదలు రాకుండా పాలించుచుండెను. అట్లుండా కొంతకాలమునకు పురంజయుడు అమిత ధనాశ చేతను, రాజ్యాధికార గర్వము చేతను జ్ఞానహీనుడై, దుష్టబుద్ధి కలవాడై, దయా దాక్షణ్యములు లేక దేవ బ్రాహ్మణ మాన్యములు లాక్కొని పరమ లోభి అయి చోరులను చేరదీసి వారిచే దొంగతనములు చేయించి, దోపిడీలు చేయించి, దొంగలు కొల్లగొట్టుకొని వచ్చిన ధనములో సగము వాటా తీసుకొని ప్రజలను భీతావహులను చేయుచుండెను. ఇటుల కొంతకాలమున జరగగా అతని దౌష్ట్యములు నలుదిక్కులా వ్యాపించెను. ఈ వార్త కాంబోజ, టెంకణ, కొంకణ, కళింగాది రాజుల చెవులబడినది. వారు తమలో తాము ఆలోచించుకొని కాంబోజ రాజును నాయకునిగా చేసుకొని రథ, గజ, తురగ, పదాది సైన్య బలాన్వితులై రహస్య మార్గము వెంట వచ్చి అయోధ్య నగరమును ముట్టడించి, నలువైపులా శిబిరములు నిర్మించి నగరమును దిగ్బంధము చేసి యుద్ధమునకు సిద్ధపడిరి. అయోధ్య నగరమును ముట్టడించిన సంగతి చారుల వలన తెలుసుకున్న పురంజయుడు తాను కూడా సర్వసన్నద్ధుడై ఉండెను. అయినను ఎదుటి పక్షము వారు అధిక బలాన్వితులగుట వలన, తాను బలహీనుడుగా ఉండుట వలన విచారించి ఏ మాత్రము భీతి చెందక శాస్త్ర సమన్వితమైన రథమెక్కి సైన్యాధిపతులను పురికొల్పి చతురంగ బల సమేతుడై సైన్యముతో యుద్ధ సన్నద్ధుడై వారిని ఎదుర్కొని బేరీ మ్రోగించి సింహనాదము గావించుచు మేఘములు గర్జించినట్లు హుంకరించి శత్రు సైన్యములపై పడెను. ఇది 20వ అధ్యాయము. 20వ రోజు పారాయణము సమాప్తము.